హలో ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఏంటబ్బా అబ్బాయి చెత్తతో వస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. తను మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. మమ్మీ కోసం ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఇంకా అవ్వకేమో టీవీలో సాంగ్స్ పెట్టిస్తే కూర్చొని చూస్తుంది. ఇంకా మేమిద్దరం కలిసి మా తమ్ముడిని ఆట పట్టిస్తూ జోక్స్ వేసుకుంటున్నాం. మా ఆంటీ ఏమో షాపింగ్కి రెడీ అవుతుంది. ఇంకా వాళ్ళు తమ్ముడు కోసం షర్ట్ ఐరన్ చేస్తున్నాడు షాపింగ్ వెళ్ళడానికి. ఏంటబ్బా వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ డబ్బా కోసం గొడవ పడుతున్నారు అనుకుంటున్నారు కదా. కాదు. మా తమ్ముడు డబ్బులు దాచిపెట్టుకుంటున్న అక్క అని నాకు చూపిస్తే, నేనన్నా ఆ డబ్బులంతా పైకి వేస్తే అది నీది, కింద పడిందంతా నాది అనంటే, నా తమ్ముడు ఆహా నీకివ్వను, నీ ప్లాన్ నాకు అర్థమైందిలే అని దాచిపెట్టుకున్నాడు. ఇంకా మా తమ్ముడు షాపింగ్ వెళ్ళడానికి ఆటో బుక్ చేస్తే మేమందరం ఆటోలో షాపింగ్కి అయితే వచ్చేసాం. కానీ షాపింగ్ మాల్‌లో అయితే జనాలు మామూలుగా లేరు. షాపింగ్ మాల్‌లో ఎంత రష్ ఉందంటే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. హాల్ కూడా సరిపోలేదు జనాలకి. అంత రష్ ఉంది జనాలైతే. పాపం ఎంతమంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. కస్టమర్స్ కూడా చీరలన్నీ కుప్పలు వేసేశారు. పాపం వాళ్ళకి మడిచి పెట్టుకోవడానికి ఇంకెంత టైం పడుతుందో. పాపం పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్ ఫోన్లు ఇచ్చేసి మరీ కింద కూర్చోపెట్టేశారు. లేట్ అవుతుంది అని. వాళ్ళొచ్చి మ్యాక్సిమం 45 మినిట్స్ అవుతుందంట. అందుకే వాళ్ళని కింద పెట్టి కూర్చోబెట్టేశారు. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికొచ్చిన వెంటనే మేమైతే బట్టలు ఓపెన్ చేసి మరీ ట్రై చేస్తాం. మాలాగా మీరు కూడా ఉంటారు కదా. ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు, చికెన్ కర్రీ. ఇంకా అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ హ్యాపీ సండే.